కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని మాటలని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అందరికీ కూడా దేవుని యందు విశ్వాసం అనేది ఉందా? చెప్పాలి. ఎవరు కూడా నాకు మాట వినబడట్లేదు. దేవుని యందు ఎవరికైతే విశ్వాసం ఉందో అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మీకు ఎవరికి విశ్వాసం లేదా? మనం విశ్వాసం ఉంటేనే దేవుని మందిరానికి రాగలుగుతాం కదా. ఇప్పుడు మనం విశ్వాసం గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. మనం అసాధ్యులమా లేకపోతే సాధ్యులమా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ విశ్వాసం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం తీసి చూసినట్లయితే ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం అనేసి ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది బైబిల్లో. అసాధ్యం. ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనము సమర్థవంతంగా జీవించడం కూడా కష్టమే. మనం విశ్వాసం లేకుండా దేవుని మందిరానికి రావడం కూడా వ్యర్థమే కదా. మనం విశ్వాసం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రార్థించి దేవుని ఎంతగా నేను స్తుతించినా కూడా అదంతా కూడా జీరో, వ్యర్థం. మనం విశ్వాసం ఉంటేనే దేవుని మందిరానికి నడవాలి. ఒకరిని మనం నడిపించాలన్నా, ఒకరిని మనం ముందుకు తీసుకువెళ్ళాలన్నా మనలో ఏముండాలంటే ముందుగా మనము విశ్వాసం అనేది మనలో ఉంటేనే వేరొకరికి మనము స్వార్థ ప్రకటించే బిడ్డలుగా మనం ఎదుగుతాం. ఇక్కడ చాలామంది కూడా విశ్వాసం అనేది ఉంటుంది, కానీ భయానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఏమైపోతారంటే భయపడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేస్తారు. అమ్మో నా పిల్లలకి ఏమైపోతుందో, నాకేమైపోతుందో అనేసి ఎంతో భయం పడిపోతూ ఉంటారు. ఆ భయము ఏంటి అంటే విశ్వాసం లేకపోతే అటువంటి భయం అనేది మనలో వస్తూ ఉంటుంది. విశ్వాసం ఉన్నది అనుకో అటువంటి భయము అనేది మనలోకి రాదు. ఎందుకంటే దేవుడు ఎలాగైనా స్వస్థపరుస్తాడు. దేవుడు ఎలాగైనా మనల్ని ఆ యొక్క బాధ నుండి, కష్టాల నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు అని చెప్పేసి మనకు కూడా కొంచెం ధైర్యం అనేది అనిపిస్తుంది. మనకు సమస్తమును దేవుడు అనుగ్రహించాడు కదా. మన ప్రాణాన్ని కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకుంటాడు కదా. అలా అంటి ఆలోచన మనలో కూడా కలగాలి. ఆ విశ్వాసం మనలో ఉంటేనే మనము ధైర్యంగా ఏదైనా సాధించగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాము. ఇక్కడ కష్ట సమయాల్లో మనము ఏం చేయాలి? విశ్వాసం అనే దాన్ని మనం కూడగట్టుకోవాలి. మన హృదయంలో విశ్వాసాన్ని మనం ధైర్యంతో నింపుకోవాలి. ఇక్కడ యోబు గారు చాలా సమస్యలతో బాధపడ్డాడు కదా. యోబు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డ, కానీ యోబు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేశాడు యోబు? వదిలేశాడా దేవుణ్ణి? తన విశ్వాసాన్ని వదిలేశాడా? ఒకసారి చెప్పండి. తెలుసా మీకు అందరికీ యోబు గారు కదా? తెలుసు కదా. యోబు తన విశ్వాసాన్ని వదిలేశాడా? వదిలేయలేదు కదా. యోబు గారు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నా కానీ తన విశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. కానీ పరీక్షించాడు దేవుడు, తనను చాలా పరీక్షించాడు. కానీ ఏం చేశాడంటే దేవుడు నన్ను ఎందుకని ఇంతగా పరీక్షిస్తున్నాడు, నేను ఇంకా ఎందుకని బ్రతికుండాలి అని యోబు చాలా ఏడ్చాడు, చాలా వేదన పడ్డాడు. అటువంటి సమస్యలు మన జీవితాల్లో మనకు వస్తే మనం ఏం చేస్తాం? అటువంటి సమస్యలు, అటువంటి కష్టాలు, యోబుకు వచ్చిన కష్టాలు మన జీవితంలో వచ్చినట్లయితే మనం ఏం చేస్తాం? చెప్పండి. మనం దేవుణ్ణి ప్రార్థిస్తామా? విశ్వాసంలో నిలబడగలుగుతామా? మనం అలాంటి కష్టాలు అంటే మన పిల్లలు చనిపోయారు అంటే యోబుకి ఇచ్చిన సంతానం అంతా కూడా చనిపోయింది, అలాగే తన ఆస్తి అంతా కూడా పోయింది. అప్పుడు యోబు పరిస్థితి ఏంటి? ఒంటరివాడైపోయాడు, ఆస్తి లేదు, చూసిన వాళ్ళు దగ్గరికి రానివ్వరు, అలాగే పిల్లలు కూడా పోయారు. అంటే ఇంకేంటి ఆయన జీవితం ఏంటి? ఇంకా శూన్యమైపోయింది కదా. ఇంకా ఇప్పుడు మన జీవితం ఏంటి? మన పిల్లల కోసం మనం బ్రతుకుతున్నాం అంటాము, అలాగే మనం ఆస్తులు మనం కాపాడుకోవాలనేసి ఎంతోమంది ఇప్పుడు ఒక చిన్న ఆస్తి గొడవలు వచ్చేటప్పటికి ఎక్కడ లేని గొడవలన్నీ వచ్చేస్తూ ఉంటాయి మన అందరి మధ్యన కూడా.
అంటే ఇది నార్మల్గా నేను చెప్తున్నానంటే ఎవరు బాధ పెట్టుకోవద్దు. అది దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ యోబు గారి జీవితంలో జరిగిన ఆ యొక్క సమస్యను బట్టి విశ్వాసమును గురించి నేను మాట్లాడుతూ ఉన్నానండి. నిజంగా మన జీవితంలో అటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని మనం నిలబడగలుగుతున్నామా అని మనం మనల్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే యోబు గారికి ఆ యొక్క ఆస్తి పోయినప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టేయచ్చేమో, తన పిల్లలు పోయినప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టేయచ్చేమో, కానీ విడిచిపెట్టలేదు. అలాగే నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, కానీ బలంగా నిలబడగలిగాడు, ధైర్యంతో నిలబడగలిగాడు. యోబు జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. అటువంటి విశ్వాసం మనలో ఉందా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయామని దిగులు పడుతూ ఉంటారు పిల్లలు. చాలామంది సిచ్యువేషన్స్లో చాలామంది మనస్పర్ధలకు వచ్చేసి ఏమవుతున్నారంటే, ఎగ్జామ్ అవ్వలేదు, సబ్జెక్ట్ ఆగిపోతుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మో నాకు ఏదో అయిపోయింది, ఇంకా అయిపోయింది నా జీవితం, నా సబ్జెక్టులో ఆగిపోయినాయి కదా, ఇంకా నేను ఎవరికి నా ముఖం చూపించుకోలేనేమో అన్న సిచ్యువేషన్స్లో వాళ్ళ మైండ్లో ఒకలాంటి ఫిక్స్ అయిపోతున్నారు. కానీ అది ఏంటి, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టావా, నీ సబ్జెక్టు ఇయ్యాలి కాకపోతే రేపైనా అయిపోద్ది, కానీ నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచు, ధైర్యంతో నువ్వు చదువు. అంతేగాని ధైర్యాన్ని కోల్పోయి వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని నువ్వు ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ విశ్వాసాన్ని నేను పరీక్షిస్తానని చెప్పాడు. ఇక్కడ యోబుని పరీక్షించిన దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలని తట్టుకుని నిలబడగలిగే శక్తిని మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఫెయిత్ అనేది మనలో ఉంటే సరిపోద్ది. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలండి. మనలో ఎంత ఏమైనా మనము చేయగలుగుతాము. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. అటువంటి ఆవగింజంత విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇక్కడ కష్ట సమయంలో కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకుండా ఉండాలి. నెమ్మది కలిగి మనం జీవించే వారంగా మనం ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా నేను మీకు చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో చూడండి, మనకు కలిగిన భయాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. ఏంటమ్మా? చదువు. విచారింతురు చాలని. ఇక్కడ మనము మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. ఇక్కడ మనం అల్ప విశ్వాసులం అయిపోతూ ఉన్నాము. విశ్వాసంలో మనం బలపడే బిడలంగా మనమైతే ఉండట్లేదు, అల్ప విశ్వాసులంగా మనం జీవిస్తూ ఉన్నాం. నిజంగా ఇక్కడ దేవుడు చూపిస్తున్న ఈ వాక్యం ద్వారా మనము నిజంగా గడ్డి అగ్గిపుల్ల వేస్తే కాలిపోతుంది, అదే పచ్చగడ్డి మీద వేసినా కూడా అది మెల్లమెల్లగా రగులుకుంటూ కాలిపోతుంది. అలాంటి అల్ప విశ్వాసం అంటే అది ఏంటి, గడ్డి ఏంటి కాలిపోతుందని దానికి తెలుసు అగ్గి వేస్తే. అలాంటి మన జీవితం కూడా ఎలా ఉండాలి అంటే, దేన్నైనా సరే మనము భయం అనేది మనలోనికి రాకుండా, ఇప్పుడు మన జీవితం ఏమైపోతుంది అనే ఆలోచన మనలోకి రాకుండా మనము నిరీక్షణతో, దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో మనం బ్రతికినట్లయితే దేవుడు మన జీవితాల్ని ఎంతగానో మారుస్తాడు. మనం విశ్వాసంలో బలపడే బిడ్డలంగా ఉండాలి అని అనేసి ఈ వాక్యం ద్వారా నేను చెప్తూ ఉన్నానండి. విశ్వాసంతో దేవుని యొద్దకు వెళ్ళాలి. బలహీనమైన విశ్వాసం మనకి ఉండకూడదు. బలహీనమైన విశ్వాసం మనలో ఉన్నది అనుకో, మన ఆరోగ్యం ఎంతగా మనం హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాము, మందులు వేస్తూనే ఉంటాము, డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాము. ఆ ఆరోగ్యం అనేది ఎప్పటికీ కూడా బాగుపడదు. మనలో విశ్వాసం ఉండాలి. నాకు తగ్గిపోద్ది, ఈ రోజు వెళ్తున్నాను కదా నేను హాస్పిటల్కి, నేను మందులు వేసుకుంటున్నాను, నాకు హెల్త్ ఇష్యూ అంతా కూడా
కూడా పోతుంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అవును, ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఎగ్జామ్ అంతా కూడా నేను బాగా రాయగలుగుతాను, అక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దేవుడు నాకు కావాల్సిన నాలెడ్జ్ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నేను ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను, పాస్ అవుతాను అని ఆలోచన, ఆ యొక్క నమ్మకము మనలో కలిగినట్లయితే మనం దేన్నైనా జయించగలుగుతాం. అటువంటి నమ్మకము, అటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఎంతగానో హెచ్చింపబడతాము. బలహీనమైన ఆ విశ్వాసాన్ని మనం తీసివేసి బలమైన విశ్వాసపరులుగా మనం ఎదగాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మృత విశ్వాసం అంటే మన విశ్వాసం అనేది చచ్చిపోకూడదు, ఎప్పుడు కూడా చచ్చుబడిపోకూడదు మన విశ్వాసం ఎప్పుడు కూడా. అలాంటి చచ్చుబడే విశ్వాసాన్ని మనం తీసివేసి మనము ఏం చేయాలంటే మంచి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి నీ వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. యోబు గారు నిజంగా తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను, నేను ఎందుకు పుట్టాను, అసలు నా పుట్టుక వ్యర్థము అని చెప్పి ఏడ్చాడు కదా. అంతటి భయంకరమైన దీనస్థితిలో ఉన్న యోబే లేవనెత్తిన దేవుడు మనల్ని లేవనెత్తలేడా? మనకి చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడలేమా? ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడగలిగితేనే కదా దేవుడు మనల్ని ఏదైనా మనం చేయగలుగుతాము. యోబు నిజంగా ఎంత భయంకరమైన దీనస్థితి నుండి బయటికి వచ్చాడు. అసలు అంత పిల్లల్ని పోగొట్టుకుని, ఆస్తిని పోగొట్టుకున్నా సరే తన జీవితాన్ని వదిలిపెట్టలేదు. ఇంకా నేను బ్రతికుండడం వ్యర్థం అని చెప్పి చచ్చిపోలేదు. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుక కష్టాల్లో కూడా దేవుడిని విడిచిపెట్టలేదు కనుక, నమ్మకాన్ని విడిచిపెట్టలేదు కనుక యోబు అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. తను ఒక నీతిమంతుడుగా, దేవునికి భయపడే మనిషి అతనికి ఒక చాలా ఎంత భయము దేవుని ఎడల ఉన్నదో అంత దేవుని ఆశీర్వాదము పొందుకున్న గొప్ప వ్యక్తి యోబు. అలాంటి యోబు వలె మనము విశ్వాసపరులుగా ఎదగాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన పిల్లలకు కూడా ఏదైనా శోధన వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. ముందుగా మనం శోధన నుండి తప్పించాలని మనం మొరపెట్టే ముందు మనలో విశ్వాసం ఉందా లేదా అనేది మాత్రం నిరీక్షణ మనం ఆలోచించుకోవాలి. అటువంటి విశ్వాసం కలిగి ఉన్న ఎడల ఆ విశ్వాసము మనల్ని బ్రతికిస్తుంది, ఆ విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా పాస్టర్ గారు చెప్పుకుంటాం, పాస్టర్ గారికి చెప్తాం, ప్రేయర్ చేయండి అని అడుగుతాం. కానీ ముందు మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత నువ్వు దైవ సేవకుడికి చెప్పినా పర్వాలేదు, దేవునికి నువ్వు ప్రార్థించినా పర్వాలేదు, కానీ ముందుగా నువ్వు దేవునికి ప్రార్థించు. తర్వాతే నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పి నా కోసం ప్రార్థించండి, సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థించండి అని నువ్వు తర్వాత చెప్పాలి. ఎందుకంటే నీలో విశ్వాసం ముందు ఉంటేనే ఎదుటి వాళ్ళకి నువ్వు చెప్పిన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన పిల్లల కోసమైనా మన కుటుంబ సభ్యుల కోసమైనా మనం ప్రార్థించే ముందు విశ్వాసంలో మనం బలపడాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని నింపాడు. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా నిజంగా ఎంత గొప్ప వర్తమానం దేవుడు మనకు తెలియజేస్తాడో చూడండి. మత్తయి సువార్త 8. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ శతాధిపతి గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. శతాధిపతికి కూడా ఇక్కడ చాలా విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంచి ఏం చేశాడంటే ఆ యొక్క ఫెయిత్ అనేది తనలో పెట్టుకున్నాడు, విశ్వాసం అనేది తనలో ఉన్నది కనుక శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు? యేసు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు? అక్కడ నా దాసుడిని స్వస్థపరచమని అడుగుతున్నాడు. అక్కడ స్వస్థపరచమని అడిగినప్పుడు ఎందుకు వచ్చాడు? యేసు వద్దకి ఎందుకు వచ్చాడు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగొచ్చు కదా. యేసు వద్దకి ఎందుకు వచ్చాడు శతాధిపతి? యేసు కార్యాలు చేస్తాడని చెప్పి వచ్చాడు. మనం కూడా అంతే కదా, దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తూ ఉన్నాము? దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడనే ఆలోచన మనలో ఉంది. ఆ యొక్క విశ్వాసం మనలో ఉంది కనుక దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాంటి ఆలోచన, అటువంటి విశ్వాసం మనలో లేకపోతే దేవుని సన్నిధికి మనము రాలేము. సాతాను ఆలోచనలకి మనం పడిపోతూ ఉంటాము. ఇప్పుడు ఈ రోజుల్లో నిజంగా లోకానుసరమైన జీవితాన్ని ఎక్కువగా మనం జీవిస్తూ ఉన్నాము. లోకానుసరమైన వాటి వైపు నడుస్తూ ఉన్నాము. అటువంటి లోకానుసారమైన వాటి వైపు నడవకుండా దేవుని ఎడల భయభక్తులతో మనం నడిచినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇక్కడ శతాధిపతికి కూడా ఎంతో దేవుడు యేసు వద్దకు వచ్చి అడిగినప్పుడు దేవుడు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. అవునా, నీకు శతాధిపతివైన నీకు కూడా నా ఎడల నీకు అంత నమ్మకము, విశ్వాసము ఉందంటే నేను ఆశ్చర్యపడుతున్నాను అని చెప్పి
నీ యొక్క దాసుడు స్వస్థపరచడానికి నేను దగ్గరికి రాకుండా నేను మాట మాత్రమే సెలవిస్తేనే స్వస్థపరచబడతాడు అనే నమ్మకం నీలో ఉంది అంటే నేను చాలా ఆనందిస్తున్నానని దేవుడు అక్కడ శతాధిపతితో చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ కనాను స్త్రీ కూడా ఏంటి, తన కుమార్తె విషయంలో కూడా ఏమని అడిగింది, దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచమని అడిగింది. అక్కడ కనాను స్త్రీ గురించి కూడా మీరు చదివే ఉంటారు కదా. కనాను స్త్రీ కూడా అక్కడికి వెళ్ళి నా యొక్క కుమార్తెను స్వస్థపరచు, దెయ్యం చేత బాధపడుతూ ఉంది, తండ్రి నా కుమార్తెను స్వస్థపరచమని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆమెలో విశ్వాసం ఉన్నట్లయితే ఆమె తప్పకుండా స్వస్థపరచబడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు దేవుడు. అలాంటి విశ్వాసం మనము కలిగి ఉన్నట్లయితే ఏ సమస్య వచ్చినా మనం జయించగలుగుతాము, దేవుని సన్నిధిలో మనము నిలబడగలుగుతామని చెప్పేసి ఈ వాక్యం ద్వారా నేను చెప్తూ ఉన్నానండి. నిజంగా ఎటువంటి శోధన వచ్చినా కూడా, ఎటువంటి యొక్క మనకి ఏ అవసరత వచ్చినా కూడా విశ్వాసాన్ని అనేది మనము కోల్పోకూడదు. విశ్వాసంలో బలపడినప్పుడే మన జీవితాల్లో కూడా దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలుగుతాడు. అటువంటి విశ్వాసము మనలో ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో మనం ఎంతో ధన్యులమండి. అలాంటి విశ్వాసాన్ని మనం అందరము కలిగి జీవించగలుగుతామా? జీవిద్దామా? ఇకనైనా అటువంటి విశ్వాసం కలిగి మనమందరము జీవిద్దామా? ఇకనైనా ఎవరూ మాట్లాడట్లేదు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనము కలిగి జీవించాలి. మన పిల్లల్ని మనము బలపరచాలి, అలాగే మన కుటుంబాన్ని మనం బలపరచాలి. మనం రాజ్య సువార్త ప్రకటించే సువార్త పరులంగా మనం ఎదగాలి. విశ్వాసంలో బలపడే బిడ్డలంగా మనం ఎదగాలని చెప్పేసి కొద్ది వాక్యం దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఆమేన్.